ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశంలో గత వారంతో పోలిస్తే కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మళ్లీ 40,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 44,376 వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 92,22,217కు పెరిగింది. ఇదే సమయంలో మరో 37,816 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 86,42,771కి చేరగా రికవరీ రేటు 93.72% ఉంది. ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీలక రేటు 4.82% ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో మరో 481 మంది కరోనాకు బలి కావడంతో మొత్తం మరణాల సంఖ్య 134,699కి పెరిగింది. తెలంగాణలో 993 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. ఇంతవరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,66,042కు చేరుకుంది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కరోనా నుంచి నిన్న మరో 1,150 మంది కోలుకున్నారు. రాష్టంలో కోవిడ్ రికవరీ రేటు 95.36%కి మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,53,715కి పెరిగింది. ప్రస్తుతం రాష్టంలో 10,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 8,000 మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,441గా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 93, భద్రాద్రి కొత్తగూడెం 67, రంగారెడ్డి జిల్లా 62, ఖమ్మం 57, కరీంనగర్ 46, నల్గొండ 45, వరంగల్ అర్బన్ జగిత్యాల 39, సంగారెడ్డిలో 34 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. శాస్త్రీయంగా ఆమోదం పొందిన కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని, అవసరమైన కార్యాచరణ రూపొందించామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని, శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా లేదా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కోవిడ్ టీకాను ప్రజలకు అందించే క్రమంలో తొలుత సన్నద్దత పరీక్ష డ్రై రన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలను ఎంపిక చేసింది. దక్షిణాది నుంచి తెలంగాణ ఎంపికైంది. మిగిలిన రెండిట్లో ఒకటి హర్యానా కాగా 3 రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ లేక గుజరాత్ ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. సమగ్ర సార్వత్రిక టీకాల అమలు కార్యక్రమం మిషన్ ఇంద్రధనుష్ అమల్లో 3 ఏళ్ల క్రితం తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. మీజిల్స్, రొబెల్లా టీకా, పోలియో ఇంజెక్షన్ తదితరాలను కూడా సమర్థంగా అమలు చేసింది. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కరోనా టీకా అమల్లో ముందస్తు సన్నద్దత పరీక్ష డ్రై రన్ నిర్వహణ కోసం తెలంగాణను ఎంపిక చేసినట్లు వైద్య వర్గాలు తెలియజేశాయి. టీకా ఇచ్చేటప్పుడు ఎటువంటి విధానాలను అవలంబిస్తారో వాటన్నిటినీ కూడా డ్రై రన్ లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. కరోనా 2వ దశ సెకండ్ వేవ్ ఎదురైనప్పటికీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో మరో 11,000 పడకలకు కొత్తగా ఆక్సిజన్ సరఫరా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. అన్ని స్థాయిల ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి మొత్తం 22,000 పడకలు అందుబాటులో ఉండగా వీటిలో ఇప్పటికే 11,000 బెడ్స్ కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. ఇందులోనూ గత మార్చి నుంచి అక్టోబర్ వరకే సుమారు 8,874 బెడ్స్ కి కొత్తగా ఈ సౌకర్యం కల్పించారు. దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటిలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష 2021 జనవరికి బదులు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ త్వరలో రానుంది. కరోనా మహమ్మారి వల్ల ఎదురైన తీవ్ర సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ కార్యాచరణపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నరేంద్ర మోదీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.